నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు. ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి. ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి.
కాపలా నేనవుతానని లోకానికి విన్నవించని పరవశం తికమక పెడుతోందని గుర్తొస్తుంటావని తెలుసా 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 నిన్నే ప్రేమించానని మనసా వాచా నిన్నే పూజించానని మేఘం నీవని వర్షం నేనని నువ్వు కరగనిదే నేను లేనని గాలివి నువ్వని చెట్టే నేనని తల ఊపే పని నాదని ఊహలకే అందని అనుభూతే ప్రేమని ఊపిరిగా మారిన అనుబంధం ప్రేమని అడుగడుగునని అడుగుకు మడుగై ఉంటానని తెలుసా తెలుసా నిన్నే ప్రేమించానని మనసా వాచా నిన్నే పూజించానని ప్రతిరోజు నీ కోసం తపించానని ప్రియమారా నీ పేరే జపించానని అనునిత్యం నీ సేవలు తరిస్తానని తెలుసా పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాక నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళ